ఓకేనా. జగన్మోహన్ రెడ్డి గారు రేపు మన సంక్రాంతి పండుగ నుంచి బయటకు వస్తాను అంటున్నారు. మరి ఎలా ఉండిద్దంట సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే? అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సీఎం అయిన తర్వాత ప్రజల్లోకి రావాలని చెప్పి అందరూ కూడా కోరుకున్నారు. ఎందుకంటే సమస్యలు అనేవి ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి కాబట్టి, కొత్త కొత్త రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోవటం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అనేది చాలా బాగుంది. ఈరోజు ఎవరికి ఏ సమస్య ఉంది, మళ్ళీ భవిష్యత్తులో ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తే మళ్ళీ జనాలు ఆనందంగా బతుకుతారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటారు. అదేవిధంగా ఇంకా కార్యకర్తలకి కష్టాలు అనేవి చాలా వచ్చాయి. కొన్ని చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కమిటీలు అనేది లేకుండా ఆయన చేశారు. అదేవిధంగా పార్టీ కోసం ఆయన సీఎం అయ్యేటప్పటికి 9 ఏళ్ళు కష్టపడ్డారు. అలాగే 5 ఏళ్ళు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో పాటు సమానమైన సంక్షేమ పథకాలు ఇచ్చాడే తప్ప ఏ ఒక్కరికి కూడా అదనంగా చూసిందైతే ఏమీ లేదు. కానీ చాలామందికి ఒక గౌరవం మర్యాద అనేది ఇచ్చాడు. సమాజంలో గౌరవంగా బతకాలి, మనం ఒకరితో మాట అనిపించుకోకుండా మన రాజకీయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుకొని చేశారు. కానీ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారు ఎన్నో పోగొట్టుకొని ఆ పార్టీ కోసం నిలబడటం జరిగింది. ఈరోజు వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఈవీఎంల ద్వారా మోసం చేయటం వల్ల బెట్టింగ్స్ కూడా కాసి ఉన్న కాస్త డబ్బులు కూడా కార్యకర్తల దగ్గర నుంచి లాగేసుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని వాళ్ళు తొక్కానని చెప్పి కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. కానీ ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త చెప్పేది ఒకటే, జగనన్న ఓపిక ఉన్నంత వరకే కాదు, ఊపిరున్నంత వరకు నీ వెంట ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. దాని అర్థం ఏంటంటే ఓపిక ఈవీఎంల ద్వారా సరే లాగేసుకున్నప్పటికీ కూడా ఊపిరున్నంత వరకు ఈ 5 ఏళ్ళు పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం చేసుకొని పేద ప్రజలకి భరోసాగా ధైర్యం ఇవ్వాలని చెప్పి ఆ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని చెప్పి మేము అనుకుంటున్నాం.